సార్ ఇప్పుడు మోసపోయిన దాంట్లో గిరిజనులు లేరా? అయ్యో గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలండి. మీరు డబ్బులు ఇప్పియాలి. మీరు మేము ఎవరైతే సంధ్యారెడ్డి మా దేవరకొండ ప్రాంతంలో రండి, అక్కడ చాలా మంది అన్యాయం అయిపోయారు, వాళ్ళకి డబ్బులు ఇప్పియాలి. నా బాధ ఆవేదన ఏంటంటే ఒక గిరిజన మహిళకి ఒక సెలబ్రిటీ, నేషనల్ లెవెల్ సెలబ్రిటీ, ఈ రోజు మా వేష భాషని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన మహిళని మీరు అనవసరంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా బయట లాగుతురు. ఒకవేళ ఆమె తీసుకొని ఉంటే బాధితులు ఖచ్చితంగా వచ్చేటోళ్ళండి. బాధితులు లేరు. బాధిత పడ్డ వాళ్ళు బాలాజీ గాని, మధు గాని, ఇంకొకరు చాలా మంది ఉన్నారు. పాపం 4-5 చనిపోయారు. చనిపోయారు. మరి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి మీ మీడియా వాళ్ళు ఇక్కడ మంగ్లీ అనుకుంటా మంగ్లీ కుటుంబాన్ని ఇట్లా రోధిస్తారు. మా ప్రాంతంలో నాకు రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. మీ పేరు లేదు, ఇక్కడ మీ పేరు లేదు. ఒకరికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో న్యాయం చేద్దామని బయటకు వచ్చారు. ఒక వ్యక్తి మీద ఒక అభాండం పడ్డప్పుడు, ఒక నింద పడ్డప్పుడు తను వచ్చేసి నేను కూడా ముందుకు నడుస్తా అని ఆ సుబ్బారావు ఎవరు బయటికి తెచ్చిరు? మీ మీడియా వాళ్ళు తెచ్చిరు. బయట మీడియా వాళ్ళు తెచ్చిరు. ఇప్పుడు బాధితులు ఎవరైనా వచ్చిరా? బాధితులు ఎవరైనా డైరెక్ట్ ఇచ్చిరా అంటే ఇయ్యలేదు. ఇప్పుడు పాపం వాస్తవాలు మాట్లాడాలి మనం. అనవసరంగా మీడియా ఉంది, కెమెరా ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మనం బురద చల్లే ప్రయత్నాలు చేయొద్దు. ఎవరి మీద ఒక మహాన్యూస్ లో వచ్చిందండి, ఆ రిపోర్టర్ మాట్లాడిండు, కరెక్ట్ వాస్తవాలు మాట్లాడిండు. ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా మనం కూడా ఏం చెప్పొద్దు. ఆ సుబ్బారావుకి కరెక్ట్ సబ్జెక్ట్ లేకుండా ముందుకు వచ్చిండు. ఆయనని బేస్ చేసుకొని మనం ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని ఆయన మాట్లాడిండండి. మరి వాస్తవాలు ఇప్పటి వరకు కూడా మంగ్లీ గారు దొంగ, మంగ్లీ గారు స్కామ్ చేసి అనలేదు. మంగ్లీ గారి పేరు వాడుకొని ఇట్లా స్కామ్ జరిగిందని పేరు వచ్చింది, అవునా కాదా? మంగ్లీ గారి పేరు రమావత్ గాని, ఈ మధు రావాలంటే ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు లేకుండా మీరు ఎట్లా మీడియాలో చూపిస్తారు? వాళ్ళు చెప్పింది చూపెడతారు కదా. చెప్పింది ఎట్లా వింటావా? నువ్వు చెప్పింది ఎట్లా వింటావు? ఎవిడెన్స్ లేనప్పుడు నేను లేనని రావాలి కదా బయట. 2 నెలలకు బయటకు వస్తారా? ఈ రోజు 15 రోజులు అవుతుంది. ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. ఆమె ఇప్పుడు ఒక సింగరు, ఆ ప్రపంచంలోనే ఉంటది. కానీ ఇటువంటి మన లెక్క ఈ కుట్రలు కుతంత్రాలకు అనవసరంగా మీరు లాగి చెల్లెలు ఎంగేజ్మెంట్ సిగ్గుండానే చెప్పడానికి. పెళ్లి కావాల్సిన అమ్మాయిని అనవసరంగా ఎంగేజ్మెంట్ అయింది ఇదనుకుంటా అదనుకుంటా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే మాట్లాడాలి. అదే గాని చెల్లెల్ని, వాళ్ళ అక్కని, ఇంకొకరిని, కుటుంబం రేపటి నాడు ఇదే మన బిడ్డకి ఇట్లా అయితే మనం ఏ విధంగా మన కుటుంబ సభ్యులు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం? అంటే మీకు మంగ్లీ బిడ్డ గానీ ఇప్పుడు మోసపోయిన మళ్ళా మొదటికే వస్తాను. మోసపోయిన వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సవాల్ విసిరినా సంగారెడ్డికి చెప్పిన అక్కడ మీ పార్టీకి చెందిన వ్యక్తి ఉండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలు నాయకు, జానర్ రెడ్డి, ఆ ప్రాంతానికే ఉన్నారు కదా ప్రతినిధులు. ఆ ప్రాంతానికి ఉన్న వాళ్ళకి మీరు చెప్పి ఆ మధు దగ్గర, బాలాజీ దగ్గర డబ్బులు వసూలు చేపించి న్యాయం జరపాలి. అప్పుడు మీడియా కూడా సపోర్ట్ చేయాలి, మనం కూడా పోవాలి, సపోర్ట్ చేయాలి. అంతేగాని తూతు మంత్రంగా మీడియా ముందుకు వచ్చి ఏదో మనం మాట్లాడేసినట్టుగా కాదు. ముసలి లెక్క మనం బిహేవ్ చేయొద్దు. ఎక్కడ పోయినా కానీ పర్ఫెక్ట్ గా మనం నిజాలు మాట్లాడాలి. మీడియా ఫేమస్ కోసం, మీడియా ఫేమ్ కోసం మీరు మాట్లాడి ఇక్కడెక్కడ తిరిగి మాట్లాడొద్దు. సంధ్యారెడ్డి గారు, మీ మీద అయితే నేను కేసు పెట్టబోతున్నా, ఖచ్చితంగా రాసుకోండి. మీరు ఏ వీడియోలో, ఏ ఛానల్లో ఏ విధంగా ఏం మాట్లాడారు అనేది మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, రికార్డు ఉంది. మీరు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడండి, లేకుంటే పక్కన కూర్చోండి. మీకు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి దగ్గర పోండి, ముఖ్యమంత్రి దగ్గర పోండి. అరే ఆంధ్ర నుంచి 4 బాధితులు వస్తే లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు స్పందించారు. మరి తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని ఎవరు స్పందించలేదు. 2000 మంది బాధితులు వచ్చారండి. 2000 మంది బాధిత పడ్డారు. 1000 కోట్లు జరిగింది స్కాము. మరి ఎవరు, ఏ ప్రభుత్వం స్పందించింది? ఆంధ్ర ప్రభుత్వంలో 4 మాత్రం లోకేష్ గారు భరోసా ఇచ్చారు, మీకు ఖచ్చితంగా ఇప్పిస్తామని. కానీ ఈ ప్రభుత్వంలో సంధ్యారెడ్డి ఇక్కడక్కడ పోయి ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుంది. ఏం లేదు ఇంటర్వ్యూ.
ఉత్త పుణ్యానికి ఇంటర్వ్యూ ఇస్తుంది అంతే. అంటే సబ్జెక్ట్ మాట్లాడతలేదా సంజయ్ రాయ్ సబ్జెక్ట్ గారు? ఏమన్నారు? ఏ ఛానల్లో పోయి ఒక ఛానల్లో పోయి బాధిత పడ్డారు, బాధితుల తరపున వచ్చి మంగ్లీ కొట్లాడాలంటది. ఇంకో ఛానల్లో పోయి మంగ్లీ అస్తమే లేదు, పాప అనవసరంగా బయటికి లాగిరంటారు. మంగ్లీ తప్పు లేనప్పుడు మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు అంటారు. రకరకాలుగా ఒక ఉసర్వేలు ఎట్లా చేస్తారు ఆ విధంగా మాట్లాడుతుంది ఆమె. అరే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి ఆమెకి? ఓకే, ఇది కరెక్ట్ కాదు కదా. నిజాలు బయటకు వచ్చినాయి, అయినా ఆపండి మీరు, దండం పెడతా, నిజాలు బయటకు వచ్చినాయి.